నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఇక్కడ ప్రతి కథ మీకు ఒక కొత్త అనుభూతినిస్తుంది. మీ మనసుకు ఒక కొత్త ప్రయాణం. రండి, మనం కలిసి ఈ కథల లోకంలోకి అడుగు పెడతాం. ఈరోజు మనం ప్రముఖ రచయిత ఎన్ శివన్నాగేశ్వరరావు రచించిన ముగింపు అనే కథ విందామండి. ఈ కథ విందామా ఇంకా అని ఉత్తరం రాసింది. ఈసారి వైజాగ్ రాకపోతే ఇక మనతో రిలేషన్స్ కట్ చేస్తుందట. చాలా నిష్ఠూరంగా రాసింది. లెటర్ అందిస్తూ చెప్పాడు శ్రీకర్. లెటర్ అందుకుంటూ నా కళ్ళలోకి చూస్తున్న శ్రీకర్ వైపు చూసి చిన్నగా నవ్వాను. నిజమే మరి, పెళ్ళయి 2 ఏళ్ళయింది. ఇంతవరకు తను రావడమే గాని మనమేనాడైనా వెళ్ళామా? తాను తిట్టినా తప్పులేదు, భరించవలసిందే అన్నాను లెటర్ చదువుతూ. అందుకే నెక్స్ట్ వీక్ ప్రోగ్రాము ఫిక్స్ చేశాను. సడన్గా వెళ్ళి అనిని సర్ప్రైజ్ చేద్దాం అన్నాడు శ్రీకర్. అలానే, తప్పకుండా వెళ్దాం అన్నాను. అనిత మా వారి చెల్లెలు. ఎంతో మంచి అమ్మాయి. నవ్విస్తూ ఉండే మనిషి. అందరితో సరదాగా ఉంటుంది. అటువంటి వాళ్ళ కంపెనీ అంటే నాకు ఇష్టము. ఎందుకంటే మనమేం మాట్లాడవలసిన లేదు. వాళ్ళు చెప్పేది వింటూ ఉంటే ఇట్టే సమయం గడిచిపోతుంది. వైజాగ్ వెళ్తున్నానంటే మనసంతా సంతోషంతో నిండిపోయింది. అందుకు కొంత కారణం అనిత అయితే మరో కారణం ప్రకాష్. ఇక్కడ ప్రకాష్ గురించి కొంత చెప్పాలి. నాకు బ్యాంక్ జాబ్ వచ్చిన కొత్తల్లో మొదటి పోస్టింగ్ వరంగల్ ఇచ్చారు. అక్కడ పరిచయం అయ్యాడు ప్రకాష్. స్టాఫ్ మెంబర్స్ అంతా నాతో ఎంతో క్లోజ్గా మూవ్ అయ్యేవారు. ప్రకాష్ మాత్రం డిఫరెంట్గా ఉండేవాడు. పలకరిస్తే గాని మాట్లాడేవాడు కాదు. అది చాలా బిడియంగా. జాయిన్ అయిన కొత్త నేనే బిడియంగా ఉండేదాన్ని. సీనియర్, అందున మగవాడు అయినా అతనింకా బిడియంగా ఉండేవాడు. అతనిలో నాకు నచ్చింది అతని చూపు. ఆ చూపు ఎలా ఉండేదంటే వేసవి వెన్నెల్లా ఉండేది. ఎంత లోతుగా చూసినా అతని చూపులో తప్పును పట్టలేకపోయాను. ఒక ఆడపిల్ల వంక మగవాళ్ళందరూ చూసే చూపుకి, ప్రకాష్ చూసే చూపుకి చాలా తేడా ఉండేది. ఆ చూపులో ఆడపిల్ల అన్న సెక్సువల్ థాట్ కానీ చులకన భావం కానీ ఉండేది కాదు. ఎంతో గౌరవంగా, అభిమానంగా చూసేవాడు. అందుకే ప్రకాష్ పలకరించకపోయినా నేనే పలకరించే మాట్లాడేదాన్ని. చాలా ముభావంగా, ముక్తసరిగా మాట్లాడేవాడు. అప్పటికే అతనికి పెళ్ళయింది. ఈ బుద్ధావతారాన్ని ఆ తల్లి ఎలా భరిస్తుందో అని కామెంట్ చేసింది మా కోలీగు అనిల. బుద్ధుడు మహనీయుడని తెలుసుగా, అటువంటి భర్త దొరకడం అదృష్టం అన్నాను. బాగానే వెనకేసుకొస్తున్నావు. ఎంతైనా మీరు ఫ్రెండ్స్ కదా అంది అనిల నవ్వేస్తూ. నిజమే, అతను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వపడతాను అన్నాను. ప్రకాష్ బిడియం పోగొట్టడానికి చాలా శ్రమ తీసుకోవాల్సి వచ్చింది. అతని హ్యాబీస్ తెలుసుకున్నాను. ఎక్కువగా వాటి గురించి మాట్లాడేదాన్ని. ప్రకాష్ రైటరు, మంచి కథలు వ్రాసేవాడు. అతనికి బుక్ రీడింగ్ మహా పిచ్చి. అతను చదివిన పుస్తకాల గురించి, అతను వ్రాసిన కథల గురించి మాట్లాడేదాన్ని. ఆ సమయంలో ప్రకాష్ చాలా సంతోషంగా ఉండేవాడు. తరువాత తను వ్రాస్తున్న కథల గురించి చెప్పి ఎలా ముగిస్తే బాగుంటుందో సలహాలు అడిగేవాడు. నాతో అతను మాట్లాడుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మా ఆఫీస్ స్టాఫ్ అంతా ప్రకాష్ని లైక్ చేసేవారు. కారణం, అతను ఎప్పుడూ ఆఫీస్కి ఆలస్యంగా రాడు. వచ్చినప్పటి నుంచి సిన్సియర్గా పనిచేస్తాడు. ప్రకాష్ బ్యాంకులో కస్టమర్స్ మీద విసుక్కోవడం కానీ, కోపగించుకోవడం కానీ ఎప్పుడూ ఎవరూ చూడలేదు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా ఎంతో ఓర్పుగా సమాధానం ఇచ్చేవాడు. స్టాఫ్ ఎవరైనా పని ఉండి ఎర్లీగా వెళ్ళిపోతే వాళ్ళ పని కూడా తనే చేసేవాడు. అతని డిసిప్లిన్ అందరూ లైక్ చేసేవారు. ప్రకాష్ ఇన్వైట్ చేస్తే 1-2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతని శ్రీమతి రాధిక నాతో బాగానే మాట్లాడింది. అయితే ఆ మాట తీరులో ఏదో లోపం నన్నంతా సంతోషపడనీయలేదు. అదేంటన్నది మాత్రం ఇది మిద్యంగా తెలుసుకోలేకపోయాను. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అనుకున్నాను. రాధిక ప్రకాష్కి తగిన భార్య కాదనిపించింది. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువగా డ్రింక్ చేస్తారట, అమ్మాయిలతో కాంటాక్ట్స్ ఉంటాయట. మా వారికి సిగరెట్ కూడా అలవాట్లేదు అంది రాధిక. అలా అనడంలో
ఆమెకు ప్రకాష్ అంటే చిన్న చూపు ఉందని నా ఎక్స్రే కళ్ళు పట్టేశాయి. నిజం, అలాంటి మంచి భర్త దొరికినందుకు యు ఆర్ సో లక్కీ అన్నాను. రాధిక అదోలా నవ్వింది. ప్రకాష్ ఉన్నట్లుండి వైజాగ్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని అందరూ ప్రశ్నించారు. ప్రకాష్ ఎవరికీ ఏం చెప్పలేదు. ఏం అడిగినా మౌనంగా నవ్వి ఊరుకున్నాడు. నేను అడిగాను, ప్రకాష్ వైజాగ్ వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని. కిరణ్మయి గారు, మీకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. కారణం అడక్కండి. నాకు స్థలం మార్పిడి అవసరం అని మాత్రం చెప్పాడు ప్రకాష్. మరిక నేను ఒత్తిడి చేయలేదు. సాధారణంగా ఇంటర్ మాడ్యూల్ ట్రాన్స్ఫర్స్కి చాలా టైం పడుతుంది. కానీ అప్పుడు కొత్త రిక్రూట్మెంట్ ఉండడంతో జనరల్ ట్రాన్స్ఫర్స్ పెండింగ్ లేకుండా క్లియర్ చేసేశారు. అందుకు ఎవరూ ఊహించినట్లు ప్రకాష్కి చాలా తొందరగా ట్రాన్స్ఫర్ వచ్చింది. ప్రకాష్ ఫేర్వెల్ రోజు నాకింకా బాగా గుర్తు. స్టాఫ్ అతనికి చాలా గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశారు. అందరూ అతని గురించి పొగుడుతుంటే ఎవరూ నవ్వుకోలేదు. ఎందుకంటే అవి నిజాలే గనక. చివరకు ప్రకాష్ మాట్లాడాడు. అతను మాట్లాడుతుంటే అంత మంచి ఫ్రెండ్ని మిస్ అవుతున్నందుకు నా కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు జారాయి. ఎవరూ చూడకుండా కర్చీఫ్తో తుడుచుకున్నాను. ప్రకాష్ వైజాగ్ వెళ్ళే రోజు అతనితో పాటుగా కొందరం స్టేషన్కి వెళ్ళాము. సామానంతా లారీకి ఎక్కించి అతను రాధిక ట్రైను ఎక్కారు. ట్రైన్ కదిలే ముందు ప్రకాష్, ఈ ఫ్రెండ్ని మర్చిపోకు, లెటర్స్ రాస్తుండు అని చెప్పాను. ఆ క్షణాన ప్రకాష్ కళ్ళల్లో కదలాడిన సన్నటి నీటి పొర నా దృష్టిని దాటిపోలేదు. ట్రైన్ కనుమరుగయ్యేంత వరకు చేయి ఊపుతూనే ఉండిపోయాను. ప్రకాష్ వెళ్ళిన తర్వాత చాలా బాధ అనిపించింది. మొదట్లో తరచుగా ఉత్తరాలు వ్రాసేదాన్ని. అతను రిప్లై ఇచ్చేవాడు. ప్రకాష్ ఉత్తరాలెంతో బాగా రాసేవాడు. ఎంతైనా రైటర్ కదా. తరువాత ఉత్తరాలు వ్రాయడం తగ్గించేశాడు. నేను కాల్బ్ ఎగ్జామ్స్, పెళ్లి హడావిడిలో అతని గురించి అంతగా ఆలోచించడం తగ్గించాను. పెళ్ళైన తర్వాత నాకు హైదరాబాద్ బదిలీ వచ్చింది. పెళ్ళైన కొత్తల్లో శ్రీకర్కి చెప్పాను ప్రకాష్ గురించి. అంత మంచి ఫ్రెండ్ తప్పకుండా చూడాలి. వైజాగ్లో ఎలాగూ మా అని ఉంది కదా, అక్కడికి వెళ్తే మా చెల్లాయిని మీ ప్రకాష్ని చూడవచ్చు అన్నారాయన. కానీ అనుకున్నంత త్వరగా పడలేదు మా వైజాగ్ ప్రయాణం. ఎప్పుడు ఏదో ఒక అవాంతరం. మొత్తానికి ఈసారి వైజాగ్ ప్రయాణం ఖరారైనందుకు సంతోషించాను. ప్రకాష్ వైజాగ్ వెళ్ళి 4 ఏళ్ళయింది. మొదట అతన్ని దొండపర్తి బ్రాంచ్కి పోస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నాడో తెలీదు. వరంగల్ బ్రాంచ్లో అనిల్కి ఒకసారి ఉత్తరం రాస్తే ప్రకాష్ దొండపర్తి బ్రాంచ్లోనే ఉన్నట్లు రాసింది. అదీగాక మా అనిత కూడా మా స్టాఫ్ మెంబరే. తను స్టీల్ ప్లాంట్ బ్రాంచ్లో పనిచేస్తుంది. తను యూనియన్ విషయాల్లో మంచి యాక్టివ్. తనకు అందరితో మంచి పరిచయాలున్నాయి. ప్రకాష్ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు అనుకున్నాను. శ్రీకర్, నేను గోదావరి ఎక్స్ప్రెస్కి బయలుదేరి వైజాగ్ చేరాము. మమ్మల్ని చూసి అనిత ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. అంత హార్టీగా మా రాక కోసం ఎదురు చూసే మనిషి దగ్గరకు అంతకాలం వెళ్ళనందుకు మనసులో బాధపడ్డాను. అనితకు ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళ మమ్మీ డాడీతో పాటు ఉంటున్నది. అత్తగారు మామగారు మమ్మల్ని ఎంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. మేము రావడంతో అనిత ఆ రోజు ఆఫీస్కి ఫోన్ చేసి లీవ్ అని చెప్పేసింది. భోజనాలు అయ్యాక మా వారు వాళ్ళ అమ్మ నాన్నగారులతో మాట్లాడుతుంటే నేను రూమ్లో కూర్చుని అనితతో బాతాకాని మొదలుపెట్టాను. కొంచెం సేపు అయ్యాక అనిత, వరంగల్ నాతో పాటు ప్రకాష్ అనే అతను పనిచేసేవాడు. తరువాత దొండపర్తి బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతనిప్పుడు అక్కడే ఉన్నాడో లేదో తెలుసుకోవాలి అన్నాను. ప్రకాష్? ఏ ప్రకాష్ అని ప్రశ్నించింది అనిత. సర్నేమ్ అంతగా గుర్తులేదు, బహుశా జే అనుకుంటాను అన్నాను. అతనా? ఇప్పుడు మా బ్రాంచ్లోనే ఉన్నాడు అంది అనిత. నా హృదయం సంతోషంతో ఉప్పొంగింది. అతను నా బెస్ట్ ఫ్రెండ్. అతని కలవాలి. రేపు నీతో పాటుగా నేను మీ బ్రాంచ్కి వస్తాను అన్నాను. అనిత బ్రుకటి ముడవడింది. ప్రకాష్ నీ బెస్ట్ ఫ్రెండా వదినా? అలాంటి వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏమిటి అంది అనిత. ఆ అమ్మాయి ప్రకాష్ను వాడు అనడం, ముఖ కవళికలు మారడం నాకు బాధ కలిగించాయి. ఏం అనిత, నీవు మా ప్రకాష్ గురించి ఎందుకంత తక్కువగా మాట్లాడుతున్నావు అన్నాను. మరేంటి వదినా, వాడొట్టి తాగుబోతు.
ఆఫీసుకు కూడా తాగి వస్తాడు. ఆ విషయమై గొడవలయ్యే మా బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు అంది అనిత. సారీ అనిత, నీవే ప్రకాష్ గురించి మాట్లాడుతున్నావో? మా ప్రకాష్ అలాంటి వాడు కాదు. వెరీ నైస్ మ్యాన్. అతను కనీసం సిగరెట్ కూడా కాల్చడు. ఆడపిల్ల వంక కన్నెత్తి చూడడు. పైగా మంచి రైటర్. అతని గురించి వాకప్ చేయవా అన్నాను. మీ ప్రకాష్ ఎలా ఉంటాడో చెప్పు వదినా అంది అనిత. హైట్ సుమారు 5'8" ఉంటాడు. చామన ఛాయ అన్నట్లు మరిచాను. అతను లెఫ్ట్ హ్యాండ్తో వ్రాస్తాడు అన్నాను. అయితే నీవు చెప్పే ప్రకాష్, నేను చెప్పే ప్రకాష్ ఒక్కడే అంది ఖచ్చితంగా చెప్పేసింది అనిత. నేను అయోమయ స్థితిలో చిక్కుకున్నాను. నాకు తెలిసిన ప్రకాష్ ఇంత చెడ్డగా మారిపోయాడా? ఇంపాసిబుల్ అనుకున్నాను. నా ఫీలింగ్స్ గమనించినట్లుంది అనిత. అతను ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉంటున్నాడు. అడ్రస్ కనుక్కొని చెప్తాను. సాయంత్రం నీవు అన్నయ్య వెళ్ళండి, నిజాలు మీకే తెలుస్తాయి అంది అనిత. ఆ సాయంత్రం ఆటోలో నేను మా ఆయన ప్లాంట్ క్వార్టర్స్కి వెళ్ళాము. అనిత చెప్పిన గుర్తుల ప్రకారం ఇల్లు కనుక్కున్నాము. కాలింగ్ బెల్ ప్రెస్ చేసిన కొద్దిసేపటికి ఒక చిన్న పిల్ల తలుపు తీసింది. పనిపిల్ల అనుకుంటాను. ఎవరు కావాలండి అని అడిగింది. ప్రకాష్ ఉన్నారా అని అడిగాను. ఉన్నారు అని లోపలికి వెళ్ళింది. మరో నిమిషం తర్వాత ప్రకాష్ బయటకు వచ్చాడు. లుంగీ కట్టుకుని ఉన్నాడు. ఆచ్ఛాదన లేని ఛాతీ, రేగిన జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతిలో సిగరెట్. నన్ను చూడగానే అతని కళ్ళు మెరిశాయి. మీరా, లోనికి రండి అన్నాడు. నా ప్రక్కనే ఉన్న శ్రీకర్ని చూసి వీరు అని ఆగిపోయాడు. శ్రీకర్ మై హస్బెండ్ అని పరిచయం చేశాను. వెరీ గ్లాడ్ టు సీ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి ప్లీజ్ కమిన్ అని లోపలికి ఆహ్వానించాడు. ప్రకాష్ దగ్గర నుంచి వస్తున్న ఆల్కహాల్ వాసన నన్ను గొప్ప ఇబ్బందుల్లో పెట్టేసింది. ఆయన మాత్రం చిరునవ్వుతో లోనికి అడుగు పెట్టారు. నేనైతే మరోసారి కలుస్తాను అని వచ్చేద్దామనుకున్నాను. ఆయన లోనికి వెళ్ళేసరికి తప్పనిసరి నేను లోనికి అడుగు పెట్టాను. ప్రకాష్ మమ్మల్ని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి క్షణంలో షర్టు వేసుకొచ్చాడు. పనిపిల్లని పిలిచి డ్రింక్స్ తీసుకురమ్మని బయటకు పంపాడు. ముగ్గురం కుర్చీలలో కూర్చున్నాము. నాకైతే ఏం మాట్లాడాలో తెలియలేదు. ప్రకాష్ కూడా మౌనంగా కూర్చున్నాడు. ఆయనే సంభాషణకు ఉపక్రమించారు. కిరణ్మయి తరచూ మీ గురించి చెప్తుంటుంది. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. పెళ్ళైన 2 ఏళ్ళకి రాగలిగాము అన్నారాయన. నన్ను వెతుక్కుంటూ వచ్చినందుకు కృతజ్ఞతలు అన్నాడు ప్రకాష్. అతను మా రాకతో సంతోషం, ఇబ్బంది రెండూ అనుభవిస్తున్నట్లు పసిగట్టాను. మీ మిసెస్ లేరా అన్నారాయన. లేదు అన్నాడు ప్రకాష్. ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించాను నేను. తెలీదన్నాడు ప్రకాష్ ముక్తసరిగా. ఏదో జరగరానిది జరిగిందని గ్రహించాను. ఆయన కూడా ఆ టాపిక్ మార్చి మీరు మంచి రైటర్ అని కిరణ్ చెప్పింది. ఏమైనా వ్రాస్తున్నారా అని ప్రశ్నించారు. ఆ హాబీకి ఎప్పుడో గుడ్ బై చెప్పేశాను అన్నాడు ప్రకాష్. పనిపిల్ల డ్రింక్స్ తెచ్చింది. ప్రకాష్ డ్రింక్స్ ఓపెన్ చేసి మాకు చెరొకటి అందించాడు. మీరు తీసుకోండి అన్నాడాయన. ప్రకాష్ చిన్నగా నవ్వాడు. అందులో కదలాడిన బాధ గమనించాను. టు బీ ఫ్రాంక్, నేను ఇప్పుడే డ్రింక్ చేశాను. మీరు గమనించే ఉంటారు. మీరే తీసుకోండి అన్నాడు ప్రకాష్. ప్రకాష్ అంత ఖచ్చితంగా డ్రింక్ చేసినట్లు చెప్తాడనుకోలేదు. అతని ఫ్రాంక్నెస్ నచ్చింది. నేను మా వారి వంక చూశాను. ప్రశాంతంగా కూల్ డ్రింక్స్ సిప్ చేస్తున్నాడు. మరొకరైతే నేను ప్రకాష్ గురించి అంత గొప్పగా చెప్పినందుకు, అక్కడ సిట్యుయేషన్ వేరొక రకంగా ఉన్నందుకు కోపగించుకునేవారు, లేదా నన్ను ఎగతాళి చేసి ఉండేవారు. ప్రకాష్ని అసహించుకుని ఉండేవారు. శ్రీకర్లో నాకు నచ్చింది అదే. ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్ తప్పడు. ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఖాళీ బాటిల్ టీపాయ్ మీద పెట్టి మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను అని శ్రీకర్ బయటకు నడిచాడు. తనుంటే మేము మాట్లాడుకోవడానికి ఇబ్బందిని, అతను బయటికి వెళ్తున్నారని తెలుసు. మౌనంగా ఊరుకున్నాను. శ్రీకర్ బయటికి వెళ్ళాక, ఏంటి ప్రకాష్ ఇలా మారిపోయావు? నీ గురించి అనిత చెప్తే నేను నమ్మలేదు అన్నాను. ప్రకాష్ ఏ అనిత అన్నట్లు చూశాడు. మీ బ్రాంచ్లో పనిచేసే అనిత మా వారి చెల్లెలు అన్నాను. ప్రకాష్ అలానా అన్నట్లు తల పంకించి, ఎలాంటి వారినైనా ఎలాగైనా మార్చే శక్తి జీవితానికి ఉంది కిరణ్మయి గారు అన్నాడు. అసలేం అయింది అన్నాను. నా భార్య లేచిపోయింది. చాలా కూల్గా చెప్పాడు ప్రకాష్.
కానీ ఆ మాట చెప్పడానికి అతని గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు బ్రద్దలై ఉంటాయో ఊహించాను. నమ్మలేకపోతున్నాను అన్నాను. నేను నమ్మలేకపోయాను అన్నాడు ప్రకాష్. మీరిద్దరూ బాగానే ఉండేవాళ్ళు కదా అన్నాను. అవును, పెళ్ళయ్యాక చాలాసార్లు రాధిక లాంటి భార్య దొరకడం నా అదృష్టం అనుకునేవాడిని. అమ్మా నాన్న లేని నాకు తోడు నీడ సర్వస్వం రాధిక అని నమ్మాను. తను ఎంతో ప్రేమగా ఉండేది. కొంతకాలం తర్వాత మూర్తి అనే అతను మా ఇంటికి వచ్చేవాడు. తను క్లాస్మేట్ అని పరిచయం చేసింది. నేనెంతో అభిమానంగా మాట్లాడేవాడిని. కానీ అతను రాధిక వంక చూసే చూపు నాకు నచ్చేది కాదు. అందులో ఎంతో కాంక్ష ఉండేది. నేను ఇంటి దగ్గర లేనప్పుడు కూడా అతను రాధిక దగ్గరికి వచ్చిపోతున్నట్లు తెలిసి రాధికతో ఖచ్చితంగా చెప్పేశాను, మూర్తిని ఇంటికి రానియొద్దు. అందుకు రాధిక, మీరు రైటర్ అయ్యుండి కూడా ఇంత చీప్గా ఆలోచిస్తున్నారనుకోలేదు అని నా మీదనే నేరం మోపింది. మూర్తి రాకపోకలు మాత్రం ఆగలేదు. అందుకే వైజాగ్ ట్రాన్స్ఫర్కి అప్లై చేశాను. ఇక్కడికి వచ్చిన 6 నెలలకు రాధిక, నేను మూర్తితో జీవితం పంచుకోవడానికే నిర్ణయించుకున్నాను అని లెటర్ రాసి వెళ్ళిపోయింది. తరువాత తెలిసింది, కాలేజ్ డేస్ నుంచి రాధిక క్యారెక్టర్ మంచిది కాదని. పిచ్చివాడినైపోయాను. చచ్చిపోవాలనుకున్నాను. కానీ చెల్లి పెళ్ళి నన్ను ఆపింది. ఆ భయంకరమైన ఒంటరితనంలో ఆల్కహాల్ని ఆశ్రయించాను. అదే నన్ను కొంత సేద తీర్చింది. లాస్ట్ ఇయర్ చెల్లి పెళ్లి చేశాను. ఇప్పుడు నాకిక ఏ బంధాలు లేవు. నేనేమైపోయినా పర్లేదు అన్నాడు ప్రకాష్. ప్రకాష్ వంక జాలిగా చూశాను. ప్రకాష్, నీవు రైటర్వి. జీవితం గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు. జీవితం అంటే భార్యేనా? ఆమె నీకు దూరమైనంత మాత్రాన జీవితం నాశనం చేసుకోవాలా అన్నాను. ప్రకాష్ నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కిరణ్మయి గారు, నేను రాధిక దూరమైనందుకు బాధపడడం లేదు. మూర్తి అంటే నాకిష్టం అని రాధిక పెళ్ళయిన తర్వాత నాతో ఒక్క మాట అని ఉంటే నేనే దగ్గరుండి పెళ్లి జరిపించేవాడిని. కానీ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు నమ్మించి అతనితో వెళ్ళిపోవడం నన్నెంతో క్షోభ పెట్టింది. ఇంతగా వంచే వాళ్ళుంటారా అన్న దిగ్భ్రాంతి నుంచి నేను ఇంకా తేరుకోలేదు. రాధిక చూపిన ప్రేమంతా నటన అని గుర్తుకు వస్తే చాలు హృదయం అశాంతితో బగ్గుమంటుంది. దాన్ని చల్లార్చడానికే ఇలా త్రాగుడికి బానిసయ్యాను అన్నాడు ప్రకాష్. అంతలో శ్రీకర్ లోనికి వచ్చి, కిరణ్, ఇంక వెళ్దామా అన్నాడు. నేను కుర్చీలో నుంచి పైకి లేచాను. ప్రకాష్ కూడా పైకి లేచి శ్రీకర్తో కర్చనాలం చేసి, నాకు జీవితంలో ఉన్న ఒకే ఒక మంచి ఫ్రెండ్ కిరణ్మయి గారు. ఆమెను తీసుకువచ్చినందుకు కృతజ్ఞుణ్ణి అన్నాడు శ్రీకర్. ప్రకాష్ భుజం తట్టి ఒకసారి మా ఇంటికి రండి అని ఆహ్వానించాడు. ప్రకాష్ అటు ఇటు కాకుండా తల ఊపాడు. ఆటోలో వెళ్ళేటప్పుడు శ్రీకర్తో ప్రకాష్కి నాకు మధ్య జరిగిన సంభాషణ అంతా వివరించాను. శ్రీకర్ అంతా సానుభూతిగా విన్నాడు. ఇల్లు చేరగానే అనిత ఎదురొచ్చి, ఏం వదినా, ఎలా ఉన్నాడు మీ ప్రకాష్? మంచి నిషాలో ఉండి ఉంటాడు, గుర్తుపట్టాడా అని పలకరించింది. శ్రీకర్ అనితను మందలింపుగా చూసి, అని చాలా తేలిగ్గా మాట్లాడడం మానుకో. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. సానుభూతితో అర్థం చేసుకోవాలి కానీ చులకనగా ఉండకూడదు అన్నాడు. నేను అతనితో ప్రకాష్ జీవితం మాటనున్న విషాదం గురించి చెప్పాను. అంతా విన్న అనిత, ఏదేమైనా ప్రకాష్ పిరికిగా వ్యవహరిస్తున్నాడు. నిజాయితీ లేని రాధిక గురించి వర్రీ అవడమ్మా అని హాయిగా మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండవచ్చు కదా. అందుకు శ్రీకర్ అని, జీవితాన్ని అందరూ ఒకేలా తీసుకోరు. కొందరు చాలా తేలికగా తీసుకుంటే మరికొందరు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏదేమైనా ప్రకాష్ మాత్రం చాలా మంచివాడు అన్నాడు. నేను శ్రీకర్ వంక జోక్ చేయడం లేదు కదా అన్నట్లు చూశాను. శ్రీకర్ అది గమనించినట్లున్నాడు. లేదు కిరణ్, నేను నిజంగానే చెప్పాను. నీవు గతంలో చెప్పినట్లు అతని చూపు వేసవి వెన్నెల్లానే ఉంది. రాధిక మోసం చేసిన అతనికి మనుషుల మీద నమ్మకం పోలేదు. నిన్ను చూసినప్పుడు అతని కన్నుల్లో కదలాడిన ప్రేమాభిమానాలు నన్ను విచలితుణ్ణి చేశాయి అన్నాడు శ్రీకర్. ప్రకాష్ కలిసిన తర్వాత వైజాగ్ వచ్చిన సంతోషం మిగలకుండా పోయింది. అనిత దగ్గర ఓ వారం ఉండి హైదరాబాదు చేరాము. తర్వాత 2 ఏళ్లకు అనుకుంటాను అనిత దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. త్రాగి లివర్ పాడే ప్రకాష్ చనిపోయాడు అని.
అది చదవగానే గతం గుర్తుకొచ్చింది. వరంగల్‌లో కలిసి పనిచేసేటప్పుడు ప్రకాష్ అనేవాడు, కిరణ్మయి గారు కొన్ని కథలు రాసేటప్పుడు ఎంతగా ఆలోచించినా ఎలా ముగించాలో తెలియదండి. అలా అసంపూర్తిగానే వదిలేస్తుంటాను అని. ప్రకాష్ జీవితం కూడా అలానే అసంపూర్తిగా ముగిసింది. అంత మంచి స్నేహితుడి కోసం 2 కన్నీటి చుక్కలు రాల్చాను. కథ సమాప్తం అండి. ఈ కథ మీ హృదయాన్ని తాకితే మీ స్నేహితులతో పంచుకోండి. ఒక చిన్న లైక్‌తో ప్రోత్సహించండి. ఇంకా మరిన్ని కథల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దామండి మరో అందమైన కథతో తెలుగు కథల వేదికలో.